ఓ డబ్బు కథ వింటే మీకు మతిపోతుంది. డబ్బు ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. ఎందుకంటే సాయం చేయకుండా ఉండలేం, చేస్తే బంధం తెగిపోతుంది, చేయకపోయినా కూడా అంతే. డబ్బు అలాంటిది. ఇంకా చెప్పాలంటే ఓ అంటువ్యాధి లాంటిది. మనిషిని వెంటనే కలుషితం చేసేస్తుంది. మనిషి జీవితంలో స్నేహం, రక్త సంబంధాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిజమైన స్నేహం, ప్రేమ ఉన్న బంధం గురించి ఎంత చెప్పినా కూడా వింటాం. కానీ ఒక్కసారి ఆ మధ్యలోకి డబ్బు, ఆస్తి వచ్చి చేరితే ఇక అంతే సంగతులు. డబ్బు మనిషిని మృగంలా మార్చేస్తుంది, ఆశపరుడిని చేస్తుంది. చివరకు సాయం చేసిన వాడిని, రక్తం పంచుకు పుట్టిన వారిని కూడా చంపడానికి కూడా వెనకాడదు. హైదరాబాద్ లో బతికేందుకు ఆటో డ్రైవర్ భాష అనే వ్యక్తి వచ్చాడు. ఆయనకి కాస్త మతిమరుపు, అంటే అన్ని సమయాల్లో కాదు, ఏదో సందర్భాన్ని బట్టి డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎంతో సంతోషంగా భార్యా పిల్లలతో గడిపే భాషను ఓ స్నేహితుడు మోసం చేశాడు. ఎంతలా అంటే జీవితాన్నే కోల్పోయేలా. భాష నల్గొండ జిల్లాలో సంతోషంగా ఫ్యామిలీతో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ హైదరాబాద్కి వచ్చి బ్రతకాలనేది అతని ఆశ. దీంతో తనకు ఉన్న భూమికి మంచి ధర ఇస్తామని ఆఫర్ రావడంతో అమ్మేశాడు. ఇక తన ఆలోచనకు కాలం కూడా కలిసి వచ్చిందనుకున్నాడు భాష. భూమి మొత్తం అమ్మాడు. భారీగా డబ్బు వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అతను భాష దగ్గరికి వచ్చి, నీకు భూమి అమ్మిన తర్వాత భారీగా డబ్బు వచ్చింది కదా, నాకు 10 లక్షలు అప్పుగా ఇవ్వు, నా వ్యాపారం పెద్దది చేస్తాను, నాకు నువ్వు తప్ప ప్రాణ స్నేహితుడు ఎవరున్నారు, నీ పేరు చెప్పుకొని జీవితంలో బాగుపడతానని దీనంగా అడిగాడు. దీంతో తమ వారిని అడిగి చెబుతానన్నాడు. ఈ క్రమంలోనే ఓ పెద్దానికి ఈ విషయం చెప్పాడు భాష. ఈ భాషకి ఏ సమస్య వచ్చినా సరే ఆ పెద్దానికి చెప్పుకొని సలహా తీసుకునేవాడు. అలానే ఇది కూడా చెప్పాడు. సార్, ఇలా నా ఫ్రెండ్ 10 లక్షలు అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరం ప్రాణ స్నేహితుల్లా పెరిగాం. 10 లక్షలు అడుగుతున్నాడని తన మనసులోని మాటను చెప్పారు. ఆ మాట వినగానే, డబ్బు విషయంలో స్నేహం, బంధం ఉండదు భాష, నీకు మంచి స్నేహితుడు అంటున్నావు కదా, ఒక 2 లక్షలు కావాలంటే అప్పుగా కాకుండా ఇచ్చేయి, ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పు, పెద్ద మొత్తంలో డబ్బు మాత్రం ఇవ్వకు, అవి నీకు రావు, నీకు పిల్లలున్నారు, హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనుక్కుంటానంటున్నావు, నీ పిల్లల జీవితాలను నాశనం చేయకు, ఇంత డబ్బును నువ్వు జీవితంలో సంపాదించలేవు సరికదా, కళ్ళతో కూడా చూడలేవని తన అనుభవంతో చెప్పారాయన. ఆ మాట విన్న భాషకు ఈయనకు స్నేహం విలువ తెలియదు, ప్రతిదీ డబ్బు కోణంలోనే ఆలోచిస్తున్నారు, ఆయనది తప్పుడు ఆలోచన అనుకున్నాడు భాష. ఇక చేతిలోకి డబ్బు రాగానే ఆ 10 లక్షల రూపాయలని స్నేహితుడికి అప్పుగా ఇచ్చేశాడు. ఏడాదిలో తిరిగిస్తానన్నాడు స్నేహితుడు. ఇక మిగిలిన డబ్బుతో హైదరాబాద్ లో ఇల్లు కొన్నాడు. 10 లక్షల స్నేహితుడిస్తే ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనుకున్నాడు భాష. అయితే హైదరాబాద్ లో ఇల్లు కొన్నా కూడా చాలా రోజుల పాటు గ్రామంలోనే ఉన్నాడు భాష. ఇక సమయం గడుస్తూ వచ్చింది. స్నేహితుడిని తిరిగి డబ్బులు అడిగాడు. కానీ అతడు ఇవ్వలేదు. అతని వ్యాపారం అయితే బాగానే సాగుతోంది. తాను తలుచుకుంటే ఇవ్వగలడు కూడా. ఓ 5 లక్షలైనా వెంటనే ఇచ్చేంతగా వ్యాపారం చేస్తున్నాడు. కానీ ఫ్రెండ్ను మోసం చేయాలనుకున్నాడు ఆ స్నేహితుడు. భాష మాత్రం ముందు మామూలుగానే అడిగాడు. కానీ అడిగి ఆ తర్వాత ఖచ్చితంగా సీరియస్ గా అడుగుతారు కదా, అలా అని అడిగాడు భాష. వెంటనే డబ్బు ఇవ్వాలని అందరి ముందే తిట్టాడు. అయినా సరే ఆ స్నేహితుడు అస్సలు ఇవ్వలేదు. మళ్ళీ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టాడు. ఈ లోపు మరో 100 ఫోన్లు. కనీసం వడ్డీ లేకుండా ఇవ్వమని చెప్పాడు. ఫ్రెండ్వి కాబట్టి ఆ వడ్డీ కూడా నేను వదిలేస్తానన్నాడు. కానీ ఆ స్నేహితుడు మాత్రం డబ్బు ఎక్కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇవ్వడానికి అసలు ఇష్టపడడం లేదు. ఇక అందరి ముందు తిట్టడంతో అవమానంగా ఫీల్ అయ్యాడు. అలా ఇద్దరికి భారీ వైరం పెరిగింది. ఎంతలా అంటే స్నేహితుడికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏకంగా భాషనే చంపేయాలనుకున్నాడు. ఆ వడ్డీ డబ్బు ఖర్చు చేస్తే చంపేయచ్చనే ప్లాన్ వేశాడు. అయితే ఈ విషయం కాస్త భాషకు తెలిసింది. తనకు తెలిసిన వారితోనే భాషకు మర్డర్ ప్లాన్ వేయడంతో వాళ్ళు చెప్పేశారు. కోపంతో రగిలిపోయిన భాష తన స్నేహితులను తీసుకెళ్లి ఆ ఫ్రెండ్ని దారుణంగా కొట్టాడు. డబ్బులు ఇస్తావా చస్తావా, నేను మర్యాదగా డబ్బులు అడిగితే నన్నే చంపాలనుకుంటున్నావా అని చంపినంత పని చేశాడు. డబ్బులు ఇవ్వాల్సిందేనని పేకల మీద కూర్చున్నాడు. దీంతో అతడు ఎలాగో వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇక ఇవ్వక తప్పలేదు. వారం రోజుల్లో మొత్తం డబ్బు సర్ది ఇచ్చేశాడు. అలా ముందు డబ్బు సమస్య అయితే క్లియర్ అయిపోయింది. కానీ ఆ తర్వాత తాను చేసిన పనికి తానే ఇబ్బంది పడ్డాడు భాష. అప్పటి వరకు కూడా స్నేహితుడి డబ్బు గురించి విపరీతంగా ఆలోచించాడు. ఇదంతా జరగడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా సదరు స్నేహితుడితో గొడవలు జరిగాయి. డబ్బు వచ్చింది కానీ మానసిక ప్రశాంతత కూడా లేకుండా పోయింది. ఇక గ్రామంలో కూడా ఇద్దరి గురించి అందరూ చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఏకంగా మానసిక ఒత్తిడికి లోనే మతిమరుపు వ్యాధితో బాధపడ్డాడు. అంటే తనకున్న వ్యాధి ఇంకా ఎక్కువైంది. డాక్టర్ను సంప్రదించగా మానసిక నిపుణుడిని కలవాలని చెప్పారు. గతంలో జరిగిన అతి ఆలోచనలు, ఒత్తిడికి లోనే ఇలా కావడం సర్వసాధారణం, మందులు వాడి కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. దాదాపు 6 నెలల పాటు ఇంటి దగ్గర ఉన్న భాష ఆ తర్వాత తనకు తగ్గిందని ఆటోను హైదరాబాద్ లో నడుపుకుంటూ ఉన్నాడు.
కానీ ఇప్పటికీ కూడా సడన్ గా అతనికి ఇల్లు కూడా గుర్తుకు రాదు. తన చేతిలో ఫోన్ ఉన్నా కూడా దానిని వాడాలనే ఆలోచన రాదు. ఈ మధ్య దారి తప్పిన ఈ భాష తన ఆటోలోనే గడపడం మొదలు పెట్టాడు. తన ఇంటికి ఎలా వెళ్లాలో కూడా తెలియక సతమతమైపోయాడు. తిండి లేక నీరసించాడు. చివరకు అతని బంధువులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా 5 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నారు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇంతలో ఫోన్ డెడ్ అయిపోయింది. కానీ చివరకు ఎలాగలా దొరికాడు. ఇదే విషయంపై పోలీసుల దగ్గర కుటుంబ సభ్యులు వాపోయి చెప్పారు. ఓ మీడియా వ్యక్తి కథను తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డబ్బు తాలూకు మోసాలే కాదు, ఇలా ఆరోగ్యాలు కూడా నాశనమవుతాయని రుజువైంది. డబ్బు చుట్టూనే లోకం తిరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి కథే మీకు కూడా జరిగి ఉంటుంది. కరోనాకి ముందు ఓ స్నేహితుడు అత్యవసరంలో ఉన్నాడంటే పెద్ద అమౌంట్ అప్పుగా ఇచ్చాడు ఓ వ్యక్తి. దానివల్ల అతని జీవితం చక్కబడింది. నీ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నానని కూడా చెప్పుకొచ్చాడు. ఈ జన్మలో నేను రుణం తీర్చుకోలేను అని కౌగిలించుకున్నాడు కూడా. ఇక తాను చేసిన సాయంతో ఫారెన్ వెళ్ళిపోయాడు. అంతే, ఇక రాలేదు. డబ్బు కోసం ఫోన్ చేస్తానని కనీసం అందుబాటులోకి కూడా రాలేదు. తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బు స్నేహితుడు కష్టాల్లో ఉంటే ఇచ్చాడు. ఎంతో కొంత వడ్డీ వస్తుందనుకున్నాడు. కానీ ఇచ్చిన అసలు డబ్బు కూడా తిరిగి రాలేదు. సరే, డబ్బు పోతే పోయింది, స్నేహం కోసమైనా మాట్లాడాలి కదా. అసలు కనిపించకుండా పోయాడు. ఎందుకంటే ఫ్రెండ్తో మాట్లాడితే మళ్ళీ డబ్బు గుర్తొస్తుంది కాబట్టి. ఇదే కాదు, మరో డబ్బు లెక్క కూడా ఉంది. వరుసకు అన్నయ్య వ్యక్తి కష్టాల్లో ఉంటే డబ్బు ఇచ్చాడు ఓ వ్యక్తి. నాన్న ఆసుపత్రిలో ఉన్నాడు, నాకు 10 లక్షలు కావాలి, నేను మళ్ళీ నా డబ్బులు రాగానే తిరిగిచ్చేస్తాను, ప్లీజ్ ఆదుకోమన్నాడు. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఆ తమ్ముడు ఇచ్చేశాడు. ఆ తర్వాత అంతా సర్దుకున్నాక డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఇస్తానులే అని చెప్పాడు. ఇంకా సీరియస్ గా అడిగితే, నాకు నువ్వు అప్పుగా ఇచ్చావనుకోలేదు, పెదనాన్న మీద ప్రేమతో ఫ్రీగా ఇచ్చావనుకున్నానన్నాడు. అంతే, ఇక నేను తిరిగి ఇవ్వలేనని చాలా సింపుల్ గా చెప్పాడు అన్నయ్య. మొత్తానికి తమ్ముడికి అర్థమైంది ఏంటంటే, వారి డబ్బు దాచుకుని నా డబ్బు ఖర్చు పెట్టాడని తిరిగి తమ్ముడు బాధపడుతూ వెళ్లడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. మరి ఇలాంటి డబ్బు కథలు చెప్పుకుంటూ పోతే లెక్కలేనని ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి.